సహజంగా విజయదశమి అనగానే మనకి కనపడేది మహిషాసురమర్దిని. సో, అది జరిగిన తెల్లారే విజయదశమి జరుగుతూ ఉంటుంటది. సో, అనేక దుష్టశక్తులైనటువంటి రాక్షసుల్ని సంహరించడమే ఈ యొక్క పండగ యొక్క ఉద్దేశంగా మనకు కనపడతా ఉంటది. సో, మానవులకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దీంట్లో మనకి ప్రధానంగా కనపడతా ఉంటది. సో, మొన్నటిదాకా మనం వినాయక చవితి చేసుకున్నాం. ఈ వినాయక చవితికి సంబంధించి నవరాత్రులు జరుగుతాయి. వినాయకుడు జరిగిన తర్వాత అమ్మవారు మళ్ళీ అమ్మవారికి సంబంధించి వచ్చినప్పుడు 11 రోజులు పైగా జరుపుకుంటాం. లాస్ట్ 1 మంత్గా సుమారుగా నెల రోజులుగా ఈ దేవుని యొక్క ఆధ్యాత్మిక భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మికత భావంతో ముఖ్యంగా హైందవ సమాజం ఆ వైపుగా వెళుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతోని పూజా పునస్కారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ గల్లీకి ఊరికి యొక్క మొన్నదాకా వినాయకుడి యొక్క గణేశుడి యొక్క విగ్రహాలు, దాని తర్వాత అది ముగిసిన కొన్ని రోజులకే అమ్మవారు ఎవరైతే ఉన్నారో చాలా పేర్లు ఉన్నాయి. కనకదుర్గమ్మ అనొచ్చు, భవానీ అనొచ్చు. సో ఆ విధంగా మహిషాసురమర్దిని ఇట్లా అనేక రకాలైనటువంటి నామాలతో ఉన్నటువంటి అమ్మ సాక్షాత్తు పార్వతీదేవి శివుని యొక్క సతీమణి అయినటువంటి అమ్మవారు పార్వతీదేవి యొక్క అంశగా మనం చెప్పొచ్చు. మనం ఇంకా బెజవాడ కనకదుర్గమ్మ అంటాం, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అంటాం. వివిధ పేర్లతో పిలుస్తున్నప్పటికీ కూడా వీటన్నిటి యొక్క సారాంశం అమ్మలు గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. అమ్మలు గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. మన అమ్మలకే అమ్మ అయినటువంటి ఈ దుర్గా, కాళిక మాత లేకపోతే భవాని, మనం ఏ పేర్లతో పిలిచినా కూడా, ఏ పేరుతో కొలిసినా కూడా మనం ఇందులో చూస్తుంటే 11 రోజులు 11 అవతారాలు. ముఖ్యంగా మహిషాసురమర్దిని జరిగిన తర్వాత దుష్టుల మీద శిష్టులు అంటే చెడు మీద మంచి గెలిచిన తర్వాత ఈ యొక్క విజయ సూచకంగా తెల్లారి విజయదశమి లేకపోతే దసరా జరుపుకుంటుంటాం. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తాం. సో ముఖ్యంగా ఈ రోజులలో అంటే వృత్తులకు సంబంధించి వాళ్ళు చేసే పని వృత్తికి సంబంధించి మనం ఇప్పటికీ అనుకున్నాం. పోలీసులు తుపాకులు పెట్టుకొని పూజ చేస్తారు, పిల్లలైతే చదువుకునే విద్యార్థులు అయితే పెన్ను పుస్తకాలు పెట్టుకొని పూజ చేస్తారు. మనం ఎప్పటికీ అనుకున్నట్టుగా వాళ్ళు వృత్తులు ఏదైతే ఉందో సుతారు పని చేసేవాళ్ళు టాపీ వాటికి సంబంధించి చేస్తారు, మట్టి పని చేసేవాళ్ళు గడ్డ ఇసుక పని చేసేవాళ్ళు పారా పికాసులు, అట్లా ఆ విధంగా వాళ్ళ వృత్తులు యొక్క వ్యవసాయం చేసేవాళ్ళు అయితే వ్యవసాయ పనిముట్లు పెట్టుకొని ఆ విధంగా వాళ్ళ పనిముట్లు పెట్టుకొని ఆ విధంగా ఆ వృత్తిని చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సో పెద్దలారా మిత్రులారా ఇది. సో ఈ క్రమంలోనే ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఆధునిక సమాజంలో ఆధునిక కాలానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ ఆధునిక సమాజానికి ఆధునిక కాలానికి సంబంధించి వచ్చినప్పుడు ఇందులో మనకి ప్రధానంగా మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో, కామ క్రోధ మద మాత్సర్యాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని జయించి మనిషి మహోన్నతుడిగా జీవించడం దీని యొక్క పురాణాల యొక్క ఇతిహాసాల యొక్క ఒక ఇంటెన్షన్గా ఉద్దేశంగా కనపడుతుంది. ఆ వైపుగా మానవ జాతి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్ళటమే మనిషి యొక్క జీవితం సంపూర్ణంగా ఉండదని చెప్పేసి కామ క్రోధ మద మాత్సర్యాలను జయించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మానవ జీవితంలో బాల్యం, తర్వాత యవ్వనంలో పెళ్ళి, వృద్ధాప్యంలో రెస్ట్, తర్వాత మోక్షం అని అంటారు. ఈ 4 దశలు దాటిన తర్వాత మనిషి శారీరకంగా భౌతికంగా సమాజం లేనప్పటికీ ఆత్మ మళ్ళీ దేవుని చేరుతుందని చెప్పేసి ఆ విధంగా మనకి ఆచారాలు వ్యవహారాలు తెలుస్తూ ఉంది. అదేవిధంగా పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సో ఏది అయినప్పటికీ ఈ విజయదశమి అందరికీ కూడా పెద్దల మిత్రులారా, ప్రియమైన ప్రజలారా అందరికీ కూడా ఈ యొక్క దసరా నుండి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ అన్నారు.